సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక క్రైస్తవులు కూడా ఎట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే ఈ పరిచయులకు గుణలక్షణంతోనే బ్రతుకుతున్నారు. అనేక సంఘాలలో అనేక క్రైస్తవులు ఈ పరిచయులకు గుణలక్షణంతోనే ఈరోజు బ్రతుకుతున్నారు. ఎలా అని అంటే నటిస్తున్నారు. ఈ ఆదివారం ఆరాధనలో 2 గంటల సేపు ఆరాధన అంటే ఆ 2 గంటల సేపు ఎంత నటించాలో అంత నటిస్తున్నారు. ప్రార్థన చేసే విషయంలో భలే నటన, మరి ఆ ఆరాధన చేసే విషయంలో భలే నటన, పాటలు పాడే విషయంలో భలే నటన, మరి అదే రీతిగా దేవుడు ఆ కార్యంలో పరిచయం చేసే విషయంలో అన్నిట్లో నటన. అయితే 2 గంటల సేపు వరకునే వాళ్ళ నటన. ఆ స్టేజ్లో గమనించాలి, స్టేజ్లో ఎక్కిన వాడు నటించడానికి ఎక్కుతాడే, వాడు ఎంతసేపు అక్కడ ఉంటాడంటే ఆ స్టేజ్లో ఆ నాటిక వేసేంత వరకు నటిస్తాడు. దాని తర్వాత వాడు దిగి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత ఆ నటనకు తగిన వేషాన్ని అంతా కూడా విప్పేసి మామూలు వ్యక్తిగా అతను జీవితము కొనసాగిస్తాడు. ఈరోజు కూడా క్రైస్తవులు కూడా ఎట్టున్నారంటే, విశ్వాసులు కూడా ఎట్టున్నారంటే ఆదివారం దినం మాత్రము పరిశుద్ధులుగా కానొస్తారు, భక్తులుగా కానొస్తారు. బాగా తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, బైబిల్ తీసుకుంటారు, మరి వచ్చి రావటము, ముందేవిడ వచ్చి కూర్చుంటాము, మరి పాటలు పాడటము, మరి పరిచర్లో కలుసుకోవటము, మరి దేవుడి కాడ ప్రార్థన చేసి అన్నీ చూసినప్పుడు ఈమె కంటే భక్తురాలు ఎవరు ఉండరబ్బా, ఇలాంటి భక్తుడు ఎవరుండ్రబ్బా, ఏమి భక్తి అని అందరూ నమ్మే రీతిగా బ్రతుకుతారు వాళ్ళు. ఎప్పుడు ఎంతవరకు అంటే ఆ 2 గంటల సేపు ఆదివారం దినం మాత్రమే, ఆ 2 గంటల సేపు మాత్రమే. దాని తర్వాత వాళ్ళ ఇంటికి పోతే మరుసటి రోజు సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తారం, శుక్రవారం, శనివారం దాకా వాళ్ళ జీవితాలు చూస్తే ఆ భక్తి వాళ్ళ జీవితంలో కానొస్తుంది, కానరాదు. ఆ ప్రార్థన వాళ్ళ జీవితంలో ఉందంటే లేదు, ఆ ఆరాధన వాళ్ళ జీవితంలో ఉందంటే లేదు. వాళ్ళు నడుచుకున్న సంఘములో వినయముగా మరి తగ్గింపుతో నడుచుకున్న విధానము, ఆ ఆదివారం నడుచుకున్నారే అది మిగతా రోజులో ఉందంటే లేదు. అప్పుడు ఈ జీవితం ఏంది? నటన. చర్చికి వచ్చినప్పుడు మాత్రము బాగా తెల్లని అంగి, చర్చికి బయటకు పోయిన తర్వాత నల్లంగి. చర్చికి వచ్చినప్పుడు మాత్రం తెల్ల ముసుగు, చర్చికి బయటకు పోయిన తర్వాత నల్ల ముసుగు. ఈరోజు వీళ్ళు ఎవరు అని అంటే పరిచయులొక గుణలక్షణం కలిగిన వారు. వీళ్ళు అందుకే యేసు ప్రభు అయ్యా ఆ పరిచయులు ఎటువంటి వారంట? వేషధారణ, వేషాలు వేసేవారయ్యా అని అంటున్నాడు.